ఆర్బీకే ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు సురేఖాదేవి. నేను ఏరువాక కేంద్రం బాపట్ల నందు సస్యరక్షణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈ రోజు మనము వేరుశెనగ పంటను ఆశించే ఆకు తినే పురుగుల గురించి మరియు వాటి సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. వేరుశెనగ పంటను ఆశించే ఆకు తినే పురుగులలో ముఖ్యమైనవి ఆకుముడత పురుగు, ఎర్రగొంగళి పురుగు, పొగాకు లద్దె పురుగు. వేరుశెనగ పంటలో ఆకుముడత పురుగు 15 రోజుల నుండి 20 రోజుల బెట్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు మరియు 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆశించే అవకాశం ఉన్నది. వేరుశెనగ పంటలో 25 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడినప్పుడు ఎర్రగొంగళి పురుగు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. తక్కువ ఉష్ణోగ్రతతో కూడిన అధిక సాపేక్ష ఆర్ద్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనకు పొగాకు లద్దె పురుగు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనము ఆకుముడత పురుగు గురించి తెలుసుకుందాం. వేరుశెనగ పంటలో ఆకుముడత పురుగు 15 రోజుల నుండి ఆశిస్తుంది. తల్లి పురుగులు బూడిద రంగులో ఉంటాయి. తొలి దశలో ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. వాటి లోపల నల్లని తలగలిగిన పిల్ల పురుగులు లోపల ఉండి పత్రహరితాన్ని గోకి తింటూ ఉంటాయి. ఈ పురుగులు 2 నుంచి 3 ఆకులను కూడా గూడుగా ఏర్పరచుకొని లోపల ఉండి పదార్థాన్ని తినివేస్తాయి. ఈ పురుగులు ఇలా పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులు ఎండిపోయి మాడిపోయినలాగా కనపడతాయి. ఇవి దూరాన్ని నుంచి చూసినప్పుడు పంట కాలినట్లుగా కనపడుతుంది. అందుకే రైతు సోదరులు ఈ పురుగును అగ్గి తెగులు అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు మనము ఆకుముడత పురుగు యొక్క యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. సోయా చిక్కుడు వేసిన తర్వాత వేరుశెనగ పంట వేసినచో ఈ ఆకుముడత పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. అంతర పంటలుగా జొన్న మరియు సజ్జ పంటను 7:1 నిష్పత్తిలో వేయాలి. ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను ఏర్పరిచి ఆకుముడత పురుగు ఉధృతిని గమనించుకోవాలి. పొలంలో పరాన్న జీవులు 50% పైగా ఉన్నప్పుడు పురుగు మందులను పిచికారీ చేయరాదు. ఆకుముడత పురుగు యొక్క ఆర్థిక నష్టపరిమితి స్థాయి 30 రోజులప్పుడు 5 ఆకుముడత పురుగు నష్టం చేసిన ఆకులు ఉన్నప్పుడు, 45 రోజులప్పుడు ఒక మొక్కకు 10 ఆకుముడత పురుగు నష్టం చేసిన ఆకులు ఉన్నప్పుడు, 60 రోజులప్పుడు 15 నష్టం కలిగిన ఆకులు ఉన్నప్పుడు మనము పురుగు మందుల పిచికారీ చేపట్టాలి. ఈ పురుగు మందులలో క్వినాల్ఫాస్ 400 మిల్లీలీటర్లు, మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా నొవాల్యురాన్ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. వేరుశెనగను ఆశించే ఆకుతిని పురుగులలో ఎర్రగొంగళి పురుగు ముఖ్యమైనది. వర్షాలకు భూమిలోని కోశస్థ దశలో ఉన్న పురుగులు వర్షం పడిన 2వ రోజు తల్లి రెక్కల పురుగులు బయటకు వస్తాయి. తల్లి పురుగులు తెలుపుతో కూడిన లేత గోధుమ రంగులో ఉండి అంచుపైన ఎర్రటి చార కలిగి ఉంటాయి. ఈ పురుగులు ఒక్కొక్కటి 1000కి పైగా గుడ్లను వేరుశెనగ ఆకుల పైన, వెడల్పు ఆకుల మొక్కల పైన, అలాగే మట్టి మీద లేదా రాళ్ల పైన కూడా గుడ్లను పెడతాయి. గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు గట్లపైన లేక పొలంలో ఉన్న మొక్కలను మరియు వేరుశెనగ ఆకులను ఆశించి పైన పచ్చదనాన్ని గోకి తినివేస్తాయి. బాగా ఎదిగిన ఎర్రగొంగళి పురుగులు ఆకులను తినివేసి రెమ్మలను మొదళ్లను మాత్రమే మిగులుస్తాయి. ఈ ఎర్రగొంగళి పురుగులు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పూతను కూడా తినివేస్తాయి. ఇప్పుడు మనము ఎర్రగొంగళి పురుగు యొక్క యాజమాన్య పద్ధతులను గురించి తెలుసుకుందాము. ఏప్రిల్ మరియు మే మాసంలో లోతు దిక్కులు చేయడం వలన భూమిలో ఉన్న కోశస్థ దశలు బయటపడి సూర్యరశ్మికి మరియు పక్షుల బారిన పడి చనిపోతాయి. తొలకరి వర్షాలు పడిన 48 గంటల తరువాత రాత్రిపూట 8 నుంచి 11 గంటలప్పుడు సామూహిక మంటలను లేదా దీపపేరులను ఏర్పాటు చేయడం వలన రెక్కల పురుగులను ఆశించి వాటిని నాశనం చేయవచ్చును. గుడ్ల సముదాయాలను మరియు పిల్ల పురుగులను ఏరి నాశనం చేయాలి. ఈ ఎర్రగొంగళి పురుగులను నివారించడం కోసం మిథైల్ పారాథియాన్ లేదా క్వినాల్ఫాస్ పొడి మందును పొలంలో అక్కడక్కడా చల్లుకోవాలి. ఎర్రగొంగళి పురుగులను నివారించడం కోసం మిథైల్ పారాథియాన్ లేదా క్వినాల్ఫాస్ పొడి మందును ఎకరాకి 10 కిలోల చొప్పున వాడాలి. పొలం చుట్టూ లోతి గాడి తీసి అందులో 250 గ్రాముల ఫాలిడాల్ పొడి మందును చల్లాలి. అలసంద మరియు ఆముదం పంటలను ఎర్ర పంటలుగా వేసుకోవాలి. వెర్రి ఆముదం, జిల్లేడు ఆకులను పొలంలో అక్కడక్కడగా ఎర్రగా వేసి పురుగులు వాటిని ఆశించిన వెంటనే వాటిని తీసి తగులబెట్టాలి. తల్లి పురుగులు లేదా గుడ్లు లేదా తొలిదశ పురుగులను గమనించిన వెంటనే 5% వేపగింజల కషాయాన్ని ఎకరాకి 1 లీటరు చొప్పున
పిచికారీ చేసుకోవాలి. ఎదిగిన ఎర్రగొంగలి పురుగులను గమనించినప్పుడు డైమిథోయేట్ 400 మిల్లీలీటర్లు, నొవాల్యురాన్ 200 మిల్లీలీటర్లు, ఇండాక్సాకార్బ్ 200 మిల్లీలీటర్లు, ఈ పై మందులలో ఏదైనా ఒకటి 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. బాగా ఎదిగిన ఎర్రగొంగలి పురుగులను నివారించడం కోసం విషపు ఎరను తయారు చేసి సాయంత్రం వేళల్లో పొలంలో చల్లుకోవాలి. ఈ విషపు ఎరను తయారు చేసుకోవడానికి 10 కిలోల వరి తౌడుకి 1 కిలో బెల్లం, తగినంత నీరు, 1 లీటరు క్వినాల్ఫాస్ మందును కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని సాయంత్రం వేళల్లో పొలంలో చల్లుకోవాలి. వేరుశెనగ పంటను ఆశించే ఆకు తినే పురుగులలో తరువాత పురుగు పొగాకు లద్దె పురుగు. తల్లి పురుగులు లేత గోధుమ రంగులో ఉండి ఆకుపైన మరియు ఆకు అడుగు భాగాన నూగుతో కప్పిన గుడ్లను పెడతాయి. గుడ్ల నుంచి వెలువడిన పిల్ల పురుగులు గుంపులు గుంపులుగా చేరి ఆకుల పైన పత్రహరితాన్ని గోకి తినివేసి ఆకులను జల్లెడలాగా మారుస్తాయి. బాగా ఎదిగిన పొగాకు లద్దె పురుగు పిల్ల పురుగులు మొత్తంగా ఆకులను తినివేస్తాయి. పొగాకు లద్దె పురుగులు పగటి వేళ చెట్ల అడుగు భాగాన లేక మట్టి పెళ్లల్లో లేదా గుళకరాళ్ల కింద దాగి రాత్రిపూట మొక్కలను ఆశించి ఆకులను పూర్తిగా తినివేస్తాయి. ఇప్పుడు పొగాకు లద్దె పురుగు యాజమాన్యం గురించి తెలుసుకుందాము. వేసవి కాలంలో నేలను లోతుగా దుక్కి చేసుకోవాలి. యూరియాను ఎక్కువ మోతాదులో వాడరాదు. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకొని మగరెక్క పురుగులను ఆకర్షించుకొని వాటి సంతతిని తగ్గించుకోవాలి. వేరుశెనగ పంటలో 30 నుంచి 40 ఆముదం లేదా పొద్దుతిరుగుడు మొక్కలను ఎకరా పొలంలో ఎర్ర పంటలుగా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ పొగాకు లద్దె పురుగు యొక్క గుడ్ల సముదాయాలను, పిల్ల పురుగులను గమనించిన వెంటనే ఏరి వాటిని నాశనం చేయాలి. పొగాకు లద్దె పురుగు గుడ్లు మరియు తొలిదశ పిల్ల పురుగులను గమనించినప్పుడు 5% వేప గింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. ఈ గుడ్ల సముదాయాన్ని నివారించడం కోసం క్వినాల్ఫాస్ 400 మిల్లీలీటర్లు మరియు వేప నూనె 1 లీటరు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లింగాకర్షణ బుట్టల ద్వారా తల్లి పురుగు ఉధృతిని గమనించిన తరువాత 50,000 ట్రైకోగ్రామా పురుగులను 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు పొలంలో వదులుకోవాలి. పొగాకు లద్దె పురుగు నాశించు జీవ నియంత్రణ పురుగులైనటువంటి పరాన్నజీవులు పొలంలో 50% కంటే ఎక్కువగా ఉన్నప్పుడు పురుగు మందులను పిచికారీ చేయరాదు. 100 పురుగుల నుంచి సేకరించినటువంటి ఎన్పివి ద్రావణాన్ని 1 ఎకరానికి సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకోవాలి. ఎకరానికి 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. ఎదిగిన లార్వాలను నివారించడం కోసం థయోడికార్బ్ 200 గ్రాములు లేదా నొవాల్యురాన్ 200 మిల్లీలీటర్లు లేదా క్లోర్పెనాఫెర్ 400 మిల్లీలీటర్లు, రైనాక్సిఫెర్ 50 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 40 మిల్లీలీటర్లు మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. 5 లేదా 6 దశల పురుగులను గమనించినప్పుడు విషపు ఎరను తయారు చేసుకుని సాయంత్రం వేళల్లో పొలంలో చల్లుకోవాలి. ఈ విషపు ఎరను 5 కిలోల తవుడు, 1/2 కిలో బెల్లం, మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిపైరిఫాస్ 500 మిల్లీలీటర్ల మందును కలిపి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి సాయంత్రం వేళల్లో పొలంలో చల్లుకోవాలి. రైతు సోదరులందరూ ఈ పైన తెలిపిన పద్ధతులను పాటించి వేరుశెనగ పంటను ఆశించు ఆకు తినే పురుగులను నివారించుకుంటారని ఆశిస్తున్నాము. ఈ అవకాశం కల్పించిన ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదములు.